హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఉద్యోగ సామ్యానికి షాకు. ఉద్యోగి అయితే కన్నుమూత అంటే పాస్ రవి అండి. సో దారుణంగా ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే బైక్ చక్రంలో చీర ఇరుక్కుపోవడంతో రహదారిపై పడి యువ ఉపాధ్యాయురాలు అయితే దుర్మరణ పాలయ్యాలండి. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివార్లలోని పడకండ్ల ఎస్సీ గురుకులం వద్ద ఆదివారం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కోయిలకుంట్లలో ఉంటున్న రాణిబాయి 22 సంవత్సరాలు గల రాణిబాయికి భీమునిపాడు ఎంపీపీ స్కూల్లో అయితే స్పెషల్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారండి. సో రాణిబాయి సోదరుడు అలాగే ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి 2 ద్విచక్ర వాహనాలు 2 బైకులపై వారు వేరువేరుగా అహోబిల నరసింహస్వామి దర్శనానికని వెళ్ళి ఆదివారం నిన్న తిరిగి వస్తూ ఉండగా ఆమె చీర అయితే బండి వెనుక చక్రంలో ఇరుక్కుపోయి స్ట్రక్ అయిపోయింది. సో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ఆమె అక్కడికక్కడే కన్ను మూసారని అయితే పోలీసుల కథనం మేరకు తెలియజేయడం జరిగిందండి. సో ఈ 22 ఏళ్ల రాణిబాయి గారికి 2.5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం.